Jai. Avatar Meher Baba Ki Jai. Jai. Beloved God, help us all. Help us To love all. you more and more, We love you more and and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై. జై బాబా. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మన ప్రభు ఆయనతో సహజీవనం చేసే మహద్భాగ్యాన్ని కలిగించారు. ఆ ప్రీతమునికి, ఆ లోకేశ్వరునికి, ఆ లోకనాయకునికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున 100,000 కోటి పాదాభివందనాలు అర్పిస్తూ, ఇందులో భాగంగా మనం మెహర్ ప్రభు చరిత్రం 13వ భాగం చదువుకుంటూ ఈ రోజుకి 5775వ పేజీలో మీద పేరా పూర్తి చేసుకున్నాం. ఫ్రాన్సిస్ బ్రాబాజాన్ బిల్ లీపేజ్ అనే పేరా రెండోది తత్వతుంది. అక్కడ నుంచి శ్రీనిబాబు చదువుతారు. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. అవతార్ మెహర్ బాబా కి జై. నానా స్టార్ట్ చేయి. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ బిల్ లీపేజ్, బ్లూ ఫోర్ట్ కుటుంబ సభ్యులు మరికొంతమంది ఇతరులు బాబాకు స్వాగతం పలికారు. అక్కడ జనం చాలా మంది గుమిగూడి బాబాను చూస్తున్నప్పటికీ బాబా మాత్రం తన బృందానికి సంబంధించిన వారిని ఒక్కొక్కరిని విడివిడిగా కలిసి పలకరించారు. తన ప్రేమిక బృందంలో ఎవరెవరున్నారో బాబాకు తెలియడం చూసి ఎంతో ముగ్ధుడినయ్యాడని అక్కడికి వచ్చిన వారిలో ఒకరన్నారు. ఆ నగరానికి ఉత్తరాన 12 మైళ్ళ దూరంలో ఉన్న బీకాన్ హిల్స్ పైన బాబా పేరు మీద ఫ్రాన్సిస్, ఆడమ్స్ మరికొంతమంది కలిసి ఒక అందమైన ఆవాసాన్ని నిర్మించారు. దానికి మెహర్ హౌస్ అని పేరు పెట్టారు. బారెన్ వాన్ ఫ్రాంకెన్బర్గ్ యొక్క బ్లాక్ ట్రంప్ మోటార్ కారును బిల్ లీపేజ్ డ్రైవ్ చేస్తూ బాబాను మెహర్ హౌస్ తీసుకువెళ్ళాడు. అక్కడ బాబాకు స్వాగతం పలకడానికి కాన్బెర్రా నుండి ఒకరు, న్యూ కేజీ ఆర్మీడేల్ నుండి ఒక్కొక్కరు, మెల్బోర్న్ నుండి మరికొందరు నిరీక్షిస్తున్నారు. బాబా ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత స్నానం చేసి భోజనం చేయడానికి హౌస్ లోపలికి వెళ్ళిపోయారు. బాబా భోజనంలో ఏమి ఇష్టపడతారో తెలియనందున లోర్నా రూస్ చేసిన భారతీయ కూరలను అంతకుముందు రుచి చూసిన ఫ్రాన్సిస్ బాబా బీకన్ హిల్ చేరే సమయానికి ఒక కూర సిద్ధం చేయమని లోర్నాకు ముందే చెప్పాడు. అక్కడికి చేరిన కాసేపటికే బాబా భోజనం పెట్టమని అడిగారు. అన్నం, కూర, గత వేసవి నుండి భద్రపరిచి ఉంచిన మామిడి పండ్ల రసంతో లోర్నా భోజనం వడ్డించింది. బాబా ఉన్న గది వైశాల్యం 30x20 అడుగులు. దానిని ఫ్రాన్సిస్ స్వహస్తాలతో శాండ్ స్టోన్ ను సైజ్ కి కట్ చేసి స్వయంగా కట్టాడు. అవతల ఉన్న పచ్చని పొదలతో కూడిన మైదానం కనబడేటట్లు పెద్ద కిటికీ ఉంది. ఆ గదిలో తూర్పున ఉండే గోడంతా దాదాపు చెక్కలతో నిర్మించాడు. ఆ చెక్కల పైన అక్కడికి దగ్గరలోనే ఉంటున్న ఫ్రాన్సిస్ లీతో బొమ్మలను గీయించాడు. ఆ బొమ్మల్లో బాబాను విశ్వ సృష్టికర్తగా, క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ చిత్రీకరించారు. బాబా ఆ కుర్చీ చిత్రాలను, మ్యూరల్స్ ను ఎంతగానో మెచ్చుకున్నారు. అయితే ఆ చిత్రంలో ఉన్న జింకను మాత్రం కోతిగా మార్చమని ఫ్రాన్సిస్ లీకి బాబా సూచించారు. బేరన్ వాన్ ఫ్రాంకెన్బెర్గ్ మరికొంతమంది ఇతర సూఫీలు ఇచ్చిన డబ్బుతో 1949లోనే 35 ఎకరం స్థలాన్ని బాబా కోసం కొన్నారు. అప్పట్లో ఆడమ్స్ కుటుంబం
ఆ స్థలంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఆ తరువాత 1954లో బాబా సూచనల మేరకు లీపేజ్ కుటుంబం ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అక్కడ నివసించారు. మెహర్ బాబా వాడుకునేందుకు వీలుగా బిల్ కుటుంబం ఆ ఇంటిని ఖాళీ చేసి ఇచ్చారు. ఆస్ట్రేలియన్ ప్రేమిక బృందం బస చేయడానికి ఒక పెద్ద షెడ్ను, 3 గుడారాలను ఏర్పాటు చేశారు. మిగిలిన వారు బాబా ఉన్న ప్రదేశం నుంచి 60 మైళ్ళ దూరంలో గల 2 ఇళ్లలో ఉండడానికి ఏర్పాటు చేశారు. రాత్రిపూట చలిలో బాధపడకుండా పిల్లలు పూర్తిగా కప్పుకునేట్టు చూడమని బాబా కబురు పంపారు. బాబా ఆ మరుసటి రోజు ఆగస్టు 10వ తేదీ శుక్రవారం ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ను పిలిచి తన పేరు మీద చేస్తున్న పనుల గురించి చెప్పమని అడిగారు. ఫ్రాన్సిస్ తనతో పాటు బిల్ లీపేజ్ని, రాబర్ట్ రూస్ని ఆ సమావేశానికి తీసుకెళ్లాడు. తాను ఆస్ట్రేలియా రావడానికి గల కారణాలను బాబా అప్పుడు ఇలా చెప్పారు. మొదటిది, ఈ దేశంలో ప్రేమ బీజాలు నాటడానికి. రెండవది, నా కోసం మీరు ఎంతో ప్రేమతో వచ్చిన ఇంటిని దర్శించి అందులో ఉండడానికి. మూడవది, నన్ను కొంచెం ప్రేమించేవారిని, నా కోసం కొంచెం పనిచేసేవారిని ఒకటిగా కలిపి నా ప్రేమ లోతుల్లోకి తీసుకెళ్లడానికి నేను ఇక్కడికి వచ్చాను. బాబా నేలపై ఉన్న రగ్గు మీద కాళ్ళను తుడుచుకొని పరుపుపై కూర్చున్నారు. అవతార్ మేర్ బాబాకి జై. ఎవరండి మధ్యలో? నేను కుమారస్వామి అండి. మధ్యలో మాట్లాడకండి ప్లీజ్. కనెక్షన్ అవ్వట్లేదు, అందుకని బుక్ చేశానండి. సరే. బాబా నేలపై ఉన్న రగ్గు మీద కాళ్ళను తుడుచుకొని పరుపుపై కూర్చున్నారు. ఆ కార్యక్రమంలో బాబా ఇలా అన్నారు. ఫ్రాన్సిస్ కు బిల్ కుడి భుజం అయితే రాబర్ట్ ఎడం భుజం లాంటి వాడు. సమావేశం చివరిలో ఇలా అన్నారు. మీ ముగ్గురు నన్ను విడిచిపెట్టరని, కడవరకు మీరు నాతోనే ఉంటారని నాకు తెలుసు. బిల్ లీపేజ్ యొక్క 3 పిల్లల్ని, రూతి, జిన్నీ మరియు మైఖేల్లను మిగిలిన పిల్లలతో పాటు పిలిపించి బాబా వారితో ఆటలాడారు. తరువాత బాబా ఆస్ట్రేలియా ప్రేమిక బృందం మొత్తాన్ని పిలిపించారు. అందులో ప్రతి ఒక్కరిని పేరు పేరున బాబాకు పరిచయం చేశారు. ఎవరు బాగా నిద్రపోయారు, ఎవరు సరిగ్గా నిద్రపోలేదు అని బాబా వారిని అడిగారు. చాలా మంది చేతులు పైకెత్తారు. మీరు బాబా గురించి ఆలోచిస్తూ నిద్రపోలేదా? బాబా గురించి ఆలోచిస్తూ మేల్కొని ఉండడం అంత మంచిది కాదు. నిద్రపోయే సమయం నిద్రపోవడానికే. మీరు సరిగ్గా నిద్రపోవాలి. ఒకవేళ నిద్ర పట్టకపోతే చింతించకండి. నేను నిద్రపోవాలి, నేను ఒక నిద్ర మాత్రం వేసుకోవాలి అనుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నా గురించి ఆలోచించండి. నన్ను ప్రేమించడం అంటే ఎవరికి ఇష్టం అని బాబా అడిగారు. అందరూ చేతులెత్తగా ఒక వ్యక్తి మాత్రం చెయ్యెత్తలేదు. కారణం ఏమిటని బాబా అతన్ని అడిగారు. నిన్ను ప్రేమించడానికి నేను అనర్హులను అని నాకు అనిపించింది అని చెప్పాడు. నేను అడిగితే వెంటనే నీ పిల్లలను సముద్రంలోకి విసిరేయగలిగేంతగా నన్ను ప్రేమించగలవా అని బాబా అడిగారు. బాబా ఆజ్ఞాపిస్తే అలాగే చేస్తానని అతను చెప్పాడు. ప్రేమ గురించి వివరిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రీతముని ఇచ్ఛను నెరవేర్చడమే ప్రేమ అంటే అని బాబా అన్నారు. మరొక వైపు తిరిగి, ప్రేమ ఉన్న చోట భయం ఉంటుందా అని బాబా ప్రశ్నించారు. ప్రీతముని అసంతృప్తి పరచడానికి ఎవరైనా భయపడవచ్చు కదా అని ఆ వ్యక్తి బదులిచ్చాడు. అది పూర్తిగా వేరే రకమైన భయం అంటూ బాబా ఇలా చెప్పారు. ప్రేమతో నా కోసం మీరు నిర్మించిన ఈ ఇంటిలో మీతో కలిసి ఉండడం ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కువ సమయం నాతో గడపండి అని బాబా అన్నారు. బాబా 2 పిల్లలను లాలనగా దగ్గరికి తీసుకుంటూ, ప్రేమలో పసివాడిగానైనా అయిపోవాలి లేదా ఒక వృద్ధినిగానైనా అయిపోవాలని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. తర్వాత రానున్న సంవత్సరం మెహరాబాద్లో తాను నిర్వహించబోయే పెద్ద సమావేశం గురించి బాబా ప్రస్తావించారు. ఆ సమావేశానికి ఆస్ట్రేలియాకు చెందిన కొందరికి ఆహ్వానం అందుతుందని అక్కడ హాజరైన వారికి హామీ ఇచ్చారు. తరువాత
2 రకాల అహం గురించి ఒక చిన్న ప్రవచనం ఇచ్చారు. అహం, నేను 2 రకాలు. ఒకటి అసత్యమైన నేను, అంటే ఫాల్స్ ఈగో, అసంఖ్యాకమైన కోరికలు, ఆశలతో కూడుకున్న వంటిది. అది నేను పురుషుడను, నాకిది కావాలి, నేను స్త్రీని, నాకిది కావాలి, నేను జబ్బుగా ఉన్నాను, నాకు నొప్పిగా ఉంది, నేను ఆనందంగా ఉంటున్నాను, నాకు సుఖం లేదు, నా భార్య నన్ను ప్రేమించడం లేదు, నేను చాలా ధనవంతుడను, నేను చాలా పేదవాడను అని అంటుంది. అది ఎప్పుడు నేను అనే భావంలోనే ఉంటుంది. కానీ ఆ భావం నశించినప్పుడు అసత్యమైన నేను సత్యమైన నేనుగా పరిణామం చెందుతుంది. కోర్కెలు, వాంఛల నుండి నేను స్వేచ్ఛను పొందాలనే స్థితి అనుభవంలోకి వస్తుంది. నేను అనంతుడను, నేను భగవంతునితో ఒకటై ఉన్నాను, నేను క్రీస్తును అనే భావనతో ఉండేదే నిజమైన నేను. జై బాబా. చూసావా బాబా మనకి ఒక విధంగా ఆయనతో ఈ సహజీవనం మన సద్గతికి ఒక జీవనం. అహం అంటే నేను అనే భావన. అహం అంటే నేను అనే భావన. అయితే అందులో ఆ అహంలో ఆ నేను అనే భావన మనసు యొక్క ప్రోద్బలం వల్ల వస్తుంది. నేను అనేది ఎందుకు మనోప్రేరితం అంటే సంస్కార భూయిష్టమైనటువంటి ఈ మనస్సు సంస్కారాలను అది నాశనం చేయదు, వృద్ధి చేస్తుంది. సంస్కారాల వృద్ధి కావాలి అంటే మానవుడు చెయ్యకూడని పనులు చేయాలి. ఆ చెయ్యకూడని పనులు చేయడానికి వాడికి సహకరించేది అంటే మనసు. కాబట్టి అసత్యమైన నేను ఒకటి ఉంది. బాబా అంటున్నారు ఆ అసత్యమైన నేనులో ఫాల్స్ అసంఖ్యాకమైన కోరికలు, ఆశలు ఉంటాయి. అసంఖ్యాకమైన కోరికలు బాబా అన్నారు. అంతకంటే ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పటికీ ఒకసారి ఎవరికి వాళ్ళు వెనక్కి ఇప్పటికి నాకు ఎన్ని కోరికలు వచ్చుంటాయి అని ప్రశ్నించుకుంటే లెక్క పెట్టుకొని చెప్పలేరు ఎవరను. అనంతంగా ఉంటాయి. కాబట్టి అలాగే ఆశలు కూడా అనంతంగా ఉంటాయి. ఈ అసంఖ్యాకమైన కోరికలకి, ఆశలకి మానవుడు ఏం చేయలేడు, భగవంతుడు మాత్రమే చేయగలడు. అది ముందు చెప్తాను మీకు, ఇప్పుడు ముందు కంటిన్యూ చేస్తాను. నేను పురుషుడను, నాకు ఇది కావాలి, నేను స్త్రీని, నాకు అది కావాలి, నేను జబ్బుగా ఉన్నాను, నాకు నొప్పిగా ఉంది, నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను, నాకు సుఖం లేదు, నా భార్య నన్ను ప్రేమించడం లేదు, నేను చాలా ధనవంతులను, నేను చాలా పేదవాడును అంటుంది. ఆల్మోస్ట్ ఆల్ డెఫిసిటీ ఇన్ లైఫ్ అంటే ఈ జీవనంలో ఏదైతే కొరతగా ఉందో ఆ కొరతని ప్రతిసారి కూడా అది వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఆ కొరతని వ్యక్తం చేస్తున్నంత కాలం కూడా అది తనను తాను పెంచుకుంటూ పోద్ది కానీ తగ్గించుకుంటూ పోలేదు. అది అహం, మొదటి నేను. దాని తాలూకా పరిస్థితి బాబా ఇంకా ఎలా చెప్తున్నారు, నేను అనే భావనలోనే ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రపంచంలో ఆ భావన లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే చాలా పరిమితంగా ఉంటారు. కానీ ఆ భావం నశించినప్పుడు అంటే ఆ భావం నుండి అభావంకి రావాలి. ఆ భావం నుండి అభావంకి వస్తే నశించిపోతుంది. కానీ అభావంకి ఎలాగ వస్తాం? అసత్యమైన నేను సత్యమైన నేనుగా పరిణామం చెందుతుంది. రియల్ ఐగా, ఫాల్స్ ఐ రియల్ ఐగా పరిణామం చెందుతుంది.
పరిణామం చెందడానికి ఆస్కారం ఏది? నాకు చేతకాన్ని ఏదైనా చెయ్యాలంటే ఎవరి సహాయం అయినా తీసుకోవాలి, లేదా ఎవరికైనా కిరాయి ఇచ్చి చేయించుకోవాలి. కిరాయి ఇచ్చి చేసేటువంటి పరిస్థితి కాదు, సహాయం తీసుకొని చేయవలసిన పని. అంచేత ఈ ఫాల్స్ అయి ఒక సహాయాన్ని అందించాలి. ఏ సహాయాన్ని? ఎప్పుడైతే లివింగ్ అవతారం ఉన్నాడో వాడి సహాయాన్ని అందించాలి. అప్పుడు ఎవరైతే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి అని మనం అనుకుంటూ ఉన్నామో, వాడి గురించి నిరంతరం కూడా చింతిస్తూ ఉన్నామో, వాడు ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్స్, ది ఓన్లీ వన్ దట్ మ్యాటర్స్. ఆ ఒక్క ఏకైకుడు చేస్తాడు ఆ పని. ఏది? అసత్యమైన నేనుని సత్యమైన నేనుగా మలచగలుగుతాడు. అయితే కోర్కెలు వాంఛల నుండి నేను స్వేచ్ఛను పొందాననే స్థితి అనుభవంలోకి వస్తుంది. కోర్కెలు వాంఛల నుండి, కోర్కెలు వన్ డిజైర్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ టోటాలిటీ ఆఫ్ వాంటింగ్స్. అందుచేత ఆ వాంఛల నుండి కోర్కెల నుండి స్వేచ్ఛను పొందిన స్థితి అనుభవంలోకి వస్తుందట. ఇప్పుడు నేను పోతే, నేను అనంతుడను, భగవంతుడితో ఒకటై ఉన్నాను, నేను క్రీస్తును అనే భావనతో ఉండేదే నిజమైన నేను. అంటే బాబా మనకి చాలా ప్రేమతో అన్ని విషయాలు చెప్పారు. బాబా చెప్పని విషయం లేదు. ఎందుకంటే చాలా గ్రంథాలు ఈ పనిముట్టు చదివించాడు ఆయన. ఏ గ్రంథంలో కూడా బాబా చెప్పినంత వివరణలు ఇవ్వబడలేదు. కొంచెం ప్రతి గ్రంథాల్లో కూడా కొంచెం విధంగా చెప్పాలి అంటే సత్యాన్ని పూర్తిగా వ్యక్తం చేయలేదు. కానీ మెహర్ బాబా మాత్రం సత్యాన్ని పూర్తిగా వ్యక్తం చేశాడు. దాని లోతుపాట్లు చెప్పారు. అన్నిటికంటే ఉన్నతమైంది నా నామం అన్నాడు ఆయన. నామంలో ఏముంది? నామంలో అనంత నేనుంది. ఆ అనంత నేనులో పరిమిత నేనుంది. అనంత నేనులో ఆ పరిమిత నేను పోవడం అంతసేపు అది తలుచుకుంటే. కాబట్టి బాబా అంటున్నారు, అది ఎప్పుడు నేను అనే భావంలోనే ఉంటుంది. అందరం కూడా ఆ భావం నుంచి దూరం కాలేదు. ఆ పేర చదువునా? అది ఎప్పుడు నేను అనే భావంలోనే ఉంటుంది. కానీ ఆ భావం నశించినప్పుడు అసత్యమైన నేను సత్యమైన నేనుగా, అంటే రియల్ ఐ పరిణామం చెందుతుంది. కోర్కెలు వాంఛల నుండి నేను స్వేచ్ఛను పొందాలనే స్థితి అనుభవంలోకి వస్తుంది. నేను అనంతుడను, నేను భగవంతునితో ఒకటై ఉన్నాను, నేను క్రీస్తును అనే భావనతో ఉండేదే నిజమైన నేను. అంటే ఆయన మనకు క్లూ ఇచ్చారు. ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్పారు. ఆ రహస్యం మరి నేను దాన్ని పదుల కింద మాట్లాడిన కానీ మీకు డైరెక్ట్ గా చెప్పిస్తాను. ఏమిటంటే మన కోరికలు మన బాబా మనకు లభించినంత వరకు, బాబా నామం చేయనంత వరకు మన కోరికలుగానే అవి విరాజిల్లుతూ మన అహంకారాన్ని పెంచాయి. కానీ బాబా మనకు లభించిన తర్వాత మనం ఏం చేయమన్నాడు ఆయన? నీ బలహీనతలన్నీ నాకు ఇచ్చే అన్నాడు. నీ బలహీనతలన్నీ నాకు ఇమ్మన్నాడు. మనం ఇవ్వలేదు. కనీసం మన వాంఛనైనా బాబాకి ఇచ్చేయాలి, కోరికలైనా. ప్రాక్టికల్ గా చెప్తున్నాను నేను. ఈ పనిముట్టు విపరీతమైన కోరికలతో ఉండేది. విపరీతమైన కోరికలు, బహుశా నాకున్న కోరికలు ఎవరికి ఉండవు. ఆధ్యాత్మిక సంబంధమైన కోరికలు కూడా కోరికలే. ఏ కోరిక లేకుండా గీతాలు ఎలా రాస్తుంది పనిముట్టు? సాహిత్యం చదవకుండా సాహిత్యం చదవాలనే కోరిక, ఆ సాహిత్యాన్ని మనసాలనే కోరిక,
దాన్ని పాట రూపంలో రాయాలనే కోరిక, దాన్ని మీకు అందించాలనే కోరిక, ఇదంతా కోరికలే కదా. అదేంటంటే అవి ఆధ్యాత్మికమైనవి అని మీరు అనుకోవచ్చు. అవి ఆధ్యాత్మికమైనవి కావు, బాహ్యమైనవి. కాబట్టి ఎన్నో పాటలు రాసిన తర్వాత ఇది సత్యం చెప్తున్నాను నేను మీకు. రాసిన తర్వాత నాకే అనుమానం వచ్చింది, ఈ పనిముట్టికి అనుమానం వచ్చింది. ఏమిటి వచ్చింది? ఇదేంటి మరి పాటలు రాయడం కూడా కోరికే కదా, ఆ పాటలందరికి ఇవ్వడం కూడా కోరికే కదా, ఆ పాటలు వాళ్ళకి నేర్పించడం కూడా ఒక కోరికే కదా, వాళ్ళు సరిగ్గా పాడలేకపోతే సరిగ్గా పాడించాలన్నది ఒక కోరికే కదా. నాకెందుకు ఇదంతా నాకెందుకు చెప్పి కొన్నాళ్ళు సైలెంట్ చేయాలి. అంటే ప్రాక్టికల్ గా జరిగింది చెప్తున్నాను మీరు, ఏదో కాకడబుల్ స్టోరీ కాదు. కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయాను. నేను సైలెంట్ అయిపోయానని తెలిసి ఆయన గొంతుకు తీసుకున్నాడు. నేను సైలెంట్ అయిన తర్వాత ఆ గొంతుకు తీసుకున్నాడు ఆయన. అందువల్ల రాయడానికి అవకాశం లేకుండా శరీరానికి ఇబ్బంది పెట్టాడు. అంటే ఆయన ఎందుకలా చేస్తారంటే నీకు నువ్వుగా చేసుకోలేనిది ఆయన చేస్తాడు. అప్పుడు కొన్నాళ్ళు పెద్ద గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో కోరికలు అంతకుముందు 1,00,000 ఉన్నాయనుకోండి, 100కి దిగజారిపోయేది. ఇప్పుడు కోరికలు ఉన్నాయంటే ఏదో మరి ఉండకపోతే తప్పదు కదా, కర్తవ్యానికి సంబంధించినవి కొద్ది ఉంటాయి కదా, అవి ఉండి లేనట్టుగా ఉన్నాయంతే. కోరికలు లేవు ఇప్పుడు ఈ పనిముట్టికి, లేవు అని అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను కూడా మీకు అలా చేశాడు. అందుచేత ఏమిటి, ఈ కోరికల నుండి మనకి ఫ్రీడమ్ వచ్చేయాల. నెంబర్ 1 ఫస్ట్ది. ఆ ఫ్రీడమ్ మనకు వస్తే ఒకే ఒక్క కోరిక మీద మాత్రం మనం ఉంచుకోవాలి. అది ఏమిటంటే నేను నిరంతరం మెహర్ బాబాతో ఉంటాను, ఆయన నామస్మరణ చేసుకుంటాను, ఆయన చెప్పిందంతా కూడా ఒక్కసారి రోజు గుర్తు చేసుకొని ఆ విధంగా నా జీవితాన్ని మలుచుకుంటాను. నేను మెహర్ బాబా ప్రేమికుడిగా పిలువబడుతున్నాను కాబట్టి, ఆ పిలుపు నాకు అనర్హమైనది కాబట్టి నేను ఇలాగా ఆ విషయాలన్నింటిలో నేను కృతకృత్యుని అయినప్పుడే నేను మెహర్ బాబా ప్రేమికుడిని చెప్పుకుంటాను అని అనుకున్న తరువాత బాబా నాకు సాయం చేశాడు. మనం ఏమి అనుకోకుండా ఎలా సాయం చేస్తాడు? నువ్వు ఇంట్లో కూర్చొని హాయిగా పట్టుపరుపు పడుకొని సరదాన్ని తీర్చుకుంటూ హ్యాపీగా ఉంటూ, నాకేమో నాలో ఉన్న నేను తీసివేయని రాతేస్తాడైనా. హాస్పిటల్కి వెళ్తే కదా వైద్యం చేస్తారు, హాస్పిటల్కి వెళ్ళకుండా నీకు ఎవడు వైద్యం చేస్తాడు? అందుచేత బాబా అంటారు, కోరికలు వాంఛల నుండి నేను స్వేచ్ఛను పొందాలనే స్థితి అనుభవంలోకి వస్తుంది అన్నాడు. గృహ సంబంధమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనులకు సంబంధించి మనం అనుకోని చేస్తే అవి కోరికలు కావు, విధులు. వాటిని విధులు అంటారు, కోరికలు కావు. విధులు ఉండొచ్చు, కోరికలు ఉండకూడదు. ఈ విషయం బాబా మనకి స్పష్టంగా చెబుతూ, నేను అనంతుడను, అంతము లేనివాడను, నేను భగవంతుడితో ఒకటై ఉన్నాను, నేను క్రీస్తును అనే భావనతో ఉండేదే నిజమైన నేను. అంటే ఎంత చక్కగా మెహర్ బాబా చెప్పినట్టు ఎవ్వరూ చెప్పలేదు. ఇంత క్లుప్తంగా చక్కగా మనల్ని పసిపిల్లలు చిన్నప్పుడు పాలు పడతాము, అలాగ మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఆ పాలుని పట్టాడైన. అంచేత ఒకవేళ మనం ఎప్పటికీ డెవలప్ కాము అనుకుంటే నేను చెప్పలేను, కానీ మన సహజీవనంలో ఉన్న వాళ్ళకి డెవలప్ అవ్వాలి అని కోరిక కానీ ఉంటే తప్పకుండా ముందు కోరికల్ని పూర్తిగా లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల
మీలో ఎంత మార్పు వస్తుందో నేను వెళ్తే నా కోరికలు నేను పోగొట్టుకుంటానని ఒక డైరీ తీసుకొని ఏ కోరికలు పోగొట్టుకున్నారో ఒక్కొక్క రోజును అవన్నీ రాసుకోండి. ఆ తర్వాత మీ మైండ్ ఒకసారి ఒక 1 month తర్వాత చూడండి అలాగే పోతుందో మైండ్. వెరీ 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 notorious and harmful action is desires. అది పోవాలి. కానీ ముందుకెళ్ళి ఆస్ట్రేలియా బృందంలోని వారిలో ఒకరి వైపు తిరిగి అతన్ని సంబోధిస్తూ బాబా ఇలా అన్నారు: భగవంతుడు తప్ప వేరే ఏమీ లేదని చదివి నీవు బుద్ధిపరంగా అర్థం చేసుకొని నేను భగవంతుడను అని నొక్కి చెబుతావు. కానీ నేను భగవంతుడను అని నీవు నొక్కి చెప్పినప్పుడు ఆ భావన నీ మనసు నుండి వేరుగా ఉంటుంది. ఎందుకంటే నీవు నీ మనస్సు ఒకటిగా కలిసిపోలేదు. అంటే అవి రెండు ఒకటవలేదు. నేను భగవంతుడును అని చెప్పడం అనేది కేవలం ఆలోచనలు కలగడం వలననే జరుగుతుంది. ఆలోచన ఉంది అంటే ద్వంద్వం ఉన్నట్లే. ఇక్కడ ప్రత్యక్షమైన అనుభూతి, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కలగలేదు. కానీ భగవంతుని యొక్క ఏకత్వం పట్ల కలిగిన అవగాహన ద్వారా వచ్చిన అనుభవం మాత్రమే అది. కాబట్టి అది అసలైన అనుభవం కాజాలదు. అది నిజమైన అహం కాదు. ఇక్కడ రాజీ పడడం ఉండదు. రాజీ ప్రసక్తే లేదు. ఉన్నది భగవంతుడు ఒక్కటే. ప్రతి ఒక్కరూ భగవంతునితో ఏకం కావాల్సిందే. ప్రపంచానికి చెందిన మనిషిగా ఉంటూ అదే సమయంలో భగవంతునితో ఒకటవడం రెండు ఏకకాలంలో కుదరవు. కానీ లెసన్ కూడా చెప్పాడు ఆయన, పాఠం చెప్పాడు ఆయన. భగవంతుడు తప్ప వేరే లేదు అన్న విషయం బుద్ధిపరంగా అర్థం చేసుకొని నేను భగవంతుడను అని నొక్కి చెబుతాం. చదివినంత మాత్రం చేత ఈ చెప్పడం అనేది జరిగిపోదు. అవతార పురుషుడు తాను అనుభవించాడు కాబట్టి, ఆ అనుభవాన్ని అనుభవించి చెబుతున్నాడు కాబట్టి దాని స్టేజెస్ మనకు వివరిస్తున్నాడు. కానీ నేను భగవంతుడను అని నీవు నొక్కి చెప్పినప్పుడు నీ భావన నీ మనసు నుండి వేరుగా ఉంటుంది. ఎందుకంటే నీవు నీ మనస్సు ఒకటిగా కలిసిపోలేదు. అవి రెండు ఒకటవలేదు. నేను భగవంతుడును అని చెప్పడం అనేది కేవలం ఆలోచనలు కలగడం వల్లనే జరుగుతుంది. అందుకే చాలా మంది కూడా భారతదేశంలో నేను దేవుణ్ణి అంటున్నారు, నేను భగవంతుడిని అంటున్నారు, నేను క్రీస్తుని అంటున్నారు. అన్ని దేవుడి పేర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. అది విన్నవాళ్ళు కూడా గొయ్యలాగా మేకల్లాగా అవి వింటూ వాళ్ళ చుట్టూ చేరిపోతున్నారు. ఇది జరుగుతుంది. ఇది అంతెందుకండి, రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే కారులో ఒక గుంపుగా అక్కడ ఉంటే కారు ఆపి దిగి చూస్తాం వెళ్ళి. అంత యాంబిషన్ మనకి. తీరా చూస్తే ఎవడో పడిపోయాడు, శ్వాస తప్పాడు, నీళ్లు కొడుతున్నారు. ఓసే అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి అహంభరితమైనటువంటి పరిస్థితులు. కానీ శాశ్వతమైనటువంటి అహంభరితమైనటువంటి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, రహస్యం. నన్ను నేను పోగొట్టుకోవాలన్నా నా అహంకారం నాకు సహాయపడాలి. ఇందులో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. రావణాసురుడు యథార్థంగా చెప్పాలంటే కారణ జన్ముడు. అటువంటి వాడు తను తాను పోగొట్టుకోలేకపోయాడు. ఇంచేత శాపం ఉంది. శాపం యొక్క తీవ్రత వల్ల వాడు తెలుసుకోలేకపోయాడు. కానీ ఒక్క పని చేసేది రావణాసురుడు. ఒక రహస్య మందిరంలో రామ విగ్రహాన్ని పెట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. శ్రీరాముడు ఉన్నప్పుడు, సజీవంగా ఉన్నప్పుడు. మరి సజీవంగా శ్రీరాముడు అయోధ్యలో ఉన్నప్పుడు లేదా కిష్కింధలో ఉన్నప్పుడు
వాడు ఆయన ఆ విగ్రహానికి భక్తిపూర్వకంగా ఆరాధన చేస్తే ఏం జరుగుతుంది? అక్కడ ఉంటాడేమిటి? ఇష్కందులో ఉంటాడేమిటి? ఆయన ఈ రావణుడి దగ్గరే ఉంటాడు. ఇక్కడ మనం కూడా ఇంట్లోని సావాసుల్లోని పెద్ద ప్లేసుల్లోకి వెళ్ళినప్పుడు మనం బాబా 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 అందరితో పాటు చప్పట్లు కొట్టు ఊరికి ఊగిపోయి మరి అంటాం. కానీ మనసు అక్కడ ఉండదు. పరిశీలించుకోండి మీరు, మనస్సు అక్కడ ఉండదు. అది విహరిస్తూ ఉంటుంది. నువ్వు బాబా 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 అంటుంటే అదన్నీ నీకు విహరిస్తూ వచ్చి చెప్తూ ఉంటుంది, నీ మైండ్ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏం చేయాలా? నువ్వు బాబా బాబా అంటుంది ఆలోచనల వల్ల అంటున్నావు. అక్కడ కూర్చున్నాను కనుక నేను అందరితో పాటు బాబా బాబా అనాలి అని ఆలోచన ఉంది నీకు. ఆ ఆలోచనతో నువ్వు బాబా బాబా అంటున్నావు. ఆ భావన భౌతికమైనది, ఆధ్యాత్మికమైనది కాదు, పరిపూర్ణమైనది కాదు. కాబట్టి నువ్వు మెకానికల్ గా చేస్తున్నావు. అలా మెకానికల్ గా చేయడానికి వీలు లేదు. అయితే బాబా అంటున్నారు, ఆలోచన ఉంది అంటే ద్వంద్వం ఉన్నట్లే. నేను బాబా నామస్మరణ చేస్తాను, ఇవాళ నుంచి చేస్తాను అని అంటే మనసులో ఒక ద్వంద్వభావన వస్తుంది. ఎన్నాళ్ళు చేసేవెట్రా, నీకు ఎవడడ్డేట్రా, నీకు ఎవడుద్దన్నట్రా, ఇప్పుడు చేస్తాను అని నాతో నువ్వు చెప్పడం ఎందుకురా? మనకుంటుంది దీనికి. నాతో ఎందుకు చెప్పడం? చెయ్యి, చేతనైతే చెయ్యి. ఎలా చేస్తావు నేను చూస్తాను. మనసు సఫాయిడు. మనసును అధిగమించి మానవుడు ఎవడు పనిచేయలేడు. మనసును అధిగమింపజేసేది బాబా మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎలాగండి? మనం చహాస్లో ఉన్నప్పుడు, సెంటర్లో ఉన్నప్పుడు, హైదరాబాద్ జనాల్లో ఉన్నప్పుడు నాకు మనసు అలాగే అయిపోద్దండి అని మీరు అనొచ్చు. చక్కని మీతో తీసుకెళ్లే వాళ్ళకి ఒక చికాకు వచ్చిందండి ఎగువ మెహరాబాద్లో, మీ మనసు ఏమవుతుంది? ఆ మొత్తం వాతావరణం అంతా విడిచిపెట్టేసి అక్కడ తీసుకెళ్తుంది. అంటే మనసు కూడా శక్తి మీరు గ్రహించండి. అది ఏదైనా చేయగలదు. నువ్వు ఆలోచనలో కూరుకుపోయినట్టు చేయగలదు, నీ ఆలోచనల్ని పూర్తిగా ఆగిపోయినట్లు చేయగలదు మనసు. దానికి మాత్రం ఆ శక్తి ఉంది. అందుకని శాశ్వతమైంది. నువ్వైతే పుట్టినప్పుడల్లా కొన్నేళ్ళు జీవించి చచ్చిపోతావు. అది చచ్చిపోతుంది. ఒకసారి మానవ దేహంలో ప్రయాణం చేస్తే ఆ మానవ పుట్టుక అనేది ఆగిపోయే వరకు దానితో ఉంటుంది. అది శాశ్వతమైంది. సో బాబా ఏమంటున్నారు? నేను భగవంతుడును అని చెప్పడం అనేది కేవలం ఆలోచనలు కలగడం వల్ల జరుగుతుంది. అందుకే నేను అన్నది మర్చిపోవాలా. రెండవది, ఆ నేనే మనస్సు, ఆ నేనే అహంకారం, ఆ నేనే మన యొక్క బలహీనత. కాబట్టి అది పోగొట్టుకోవాలి. ఆలోచన ఉంది అంటే ద్వంద్వం ఉన్నట్లే. ఇక్కడ ప్రత్యేకమైన అనుభూతి, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కలగలేదు. అంటే కొన్ని మీకు చెప్పవలసి వస్తుంది, మర్చిపోయినవి, ఆ మనసులో తెలియపోయినవి కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్పకపోతే మీకు తెలియదు కదా. మనకి మెడిటేషన్ అన్న దాని మీద డిస్కోర్సెస్ లో 250 నుంచి 250 పేజీ 50 వరకు, అంటే 50 పేజీలు బాబా మెడిటేషన్ గురించి ఒక డిస్కోర్స్ ఇచ్చారు. 50 పేజీలు డిస్కోర్సెస్ తీసి చూడండి. 200 పేజీ నుంచి 250 వరకు ఉంటాయి. అయితే అదంతా మీరు చదివిన తర్వాత లాస్ట్ సొల్యూషన్ మంచి చెప్పాడు ఆయన. ఏమిటిది? నిరంతరం నాతో ఉండడం అంటాడు ఆయన. మనం చేయడం లేదు. మీ అందరినీ నేను ఎంత ప్రేమిస్తున్నానంటే, మీ అందరికీ ప్రతిరోజు బాబాకు ఒకసారి చెప్తాను, బాబా వాళ్ళకి మనసులు దూరం అయ్యేటట్టు చేయి, ఆలోచనలు తగ్గించు, కోరికలు తగ్గించు. ఈ 3 అంటుంటాను ఆయనతోటి. మరి అడగకపోతే అలాగే, మీరు అడగకపోతే నేను అడగకపోతే మీ తరువాత ఏది చేయకుండా అలాగా అంటే దానికి అడుగుతాను. అందుచేత ఏమైంది నీకు?
నేనైనటువంటి అనుభవం మీకు ఎవరికే కలగడం లేదు, ఎవరికే కలగడం లేదు. ఆ నేనైన అనుభవం కలగాలంటే నువ్వు బాబాయే ఉండాలి. చిన్న విషయం, ప్రేమలో ఉన్న రహస్యం మీకు తెలియదు కాదు. ప్రేమ రహస్యం గురించి బాబా మాట్లాడుతూ, ఒక వ్యక్తి మరో వ్యక్తి ప్రేమలో పడితే, అంటే ఫెమినైన్ జెండరు, ఫిమేల్ జెండరు, మేల్ జెండరు, వీటిలో కానీ ప్రేమ కలిగితే వాళ్ళు అంతవరకు వాళ్ళు అందరితో, మేల్ జెండర్ అందరితో తిరుగుతుంది, ఫిమేల్ జెండర్ అందరితో తిరుగుతుంది. కానీ ప్రేమ అన్నది కానీ ఎవరిలో కలిగితే వాళ్ళు మాత్రమే రహస్యంగా వాళ్ళు మాత్రమే కలుసుకోవాలని ఆలోచిస్తారు. అందరితో కలిసి తోటలోకి వెళ్తామని అందరం, రహస్యంగా కలుసుకుంటామని అందరం. ఎందుకు? కొంచెం ఆలోచించండి. బాబా మనకి నువ్వు ప్రేమికుడివి, నా ప్రేమికుడివి అన్నావు. నా ప్రేమికుడివి అని బాబా నువ్వు అర్థం ఏమిటండి? ఆయన్ని ప్రేమించేవాడమని అర్థం కదా. మరి ఆయన ఎలా ప్రేమిస్తాం మనం? మొత్తం ప్రపంచంలో కలిపి ప్రేమిస్తాం ఆయన్ని రహస్యంగా ప్రేమించాలా? నీకు నీ ప్రభు ఒక్కడే ప్రియుడు, ప్రియతముడవై ప్రేమికుడవై. ఎప్పుడో 71లోనే 72లో రాయించిన పాట బాబా ఇది. ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా. ఎంత బాగా రాయించి చూడండి. రెండు ఆయన చేస్తున్నాడు, మనం ఫెయిల్ అయిపోతున్నాం. మనకి ఇంట్లో కావలసిన వాళ్ళు ప్రేమికులే, బయట ఫ్రెండ్స్ అంతా ప్రేమికులే, మనతో ఆడిన వాళ్ళు ప్రేమికులే, మనతో కలిసి నలిచిన వాళ్ళు ప్రేమికులే. ప్రేమికుడు అనే శబ్దాన్ని మనం ఎక్కడికి తీసుకొచ్చామంటే కలిసి తిరిగేవాడు అని దశకి దిగజారి చేశాం. మనకి ఒకడే ప్రేమికుడు ఉన్నాడు, మెహర్ బాబా. హీఈస్ అవర్ లవర్. ఆయనే మనకి ప్రేమికుడు, ప్రియతముడు, దేవుడు. ఆ గట్టి నిర్ణయం మీలో రావాలి. మీకు చెప్తున్నారా? మీరు బాబాను ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తే మీకెవరు ఉండరు. ముందు మీరు ఒంటరి అయిపోతారు, బాబాతోనే ఉంటారు, మరి ఎక్కడికి వెళ్ళరు, మరి దేని గురించి ఆలోచించరు. అయితే బాబా మాటలు ఎలా వింటామండి? నీకు వినడానికి మాట్లాడా 17 వాల్యూమ్స్ ఇచ్చాడు నీకు. 17 వాల్యూమ్స్ ఇంట్లో పెట్టుకొని ఇంకా సహవాసుల్లో వెళ్ళి వింటాము, వాళ్ళు అక్కడికి వెళ్ళి వింటాము, వాళ్ళు అక్కడ నేర్చుకుంటామంటే మనకి ఒక విధంగా తెలివి తక్కువ వాళ్ళమైన అయి ఉండాలా? లేదా తెలివి అదే అధికమైన తెలివితేటలు అయిపోయినేమో. 17 వాల్యూమ్స్ బాబు చేత రాయించాడు. ఎవరి కోసం? ప్రతిరోజు ఒక్కొక్క వాల్యూమ్ తీసుకొని అలా పేజ్ చేయండి, మీకు ఎలాంటి జ్ఞానం వస్తారు చూద్దాం. నేను మీరు అది బాబాతో జీవితం అంటే మనకి బాబాకు దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటాడు, దాంతో జీవించడానికి కాదు. ఆయన సాహిత్యమే మన స్నేహితుడు. బాబా సాహిత్యమే మన స్నేహితుడు. బాబా సాహిత్యమే మన స్నేహితుడు. బాబా సాహిత్యమే మన స్నేహితుడు. గుర్తుంచుకోండి. మీరు చదువుతుంటే ఆయన కనబడుతున్నాడు ప్రతి అక్షరంలో కూడా. ఏమంటున్నాడు? ఇక్కడ ప్రత్యక్షమైన అనుభూతి కలగలేదు, మనకి కలగడం లేదు. కానీ భగవంతుని యొక్క ఏకత్వం పట్ల కలిగిన అవగాహన ద్వారా వచ్చిన అనుభవం మాత్రమే అది. అవగాహన వచ్చిందంటే ఎవరైనా సరే మీ నేటి ప్రపంచంలో నేను అనుభూతి పొందిస్తానని చెప్పాలని చూస్తాను. నేను ఏంటి పొందుతావు అనుభూతి? ఎలా పొందుతావు? నువ్వు సెపరేట్ అయ్యేవేటి లేదే. నువ్వు నీతోనే ఉన్నావు, నీ గురించి ఆలోచిస్తున్నావు, నీ వ్యవహారాలు చూసుకుంటున్నావు. ఎక్కడ నువ్వు సెపరేట్ అయ్యావు? సెపరేట్ యువర్ సెల్ఫ్ విత్ ది యూనివర్సల్ లార్డ్. స్వాత్మతో మనం ఒకటి అవ్వాలంటే ఈ వ్యక్తిగత ఆత్మ కొంచెం సరళిపోవాలి. అందుకే ఎన్నేళ్ళున్నా అలాగే ఉంటాం మనం. అయితే బాబా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు?
భగవంతుని యొక్క ఏకత్వం పట్ల అవగాహన ద్వారా వచ్చిన అనుభవం మాత్రమే అది. కాబట్టి అసలైన అనుభవం, రియల్ ఎక్స్పీరియన్స్ కాజాలదు. అది నిజమైన అహం కాదు. ఇక్కడ రాజీ పడడం ఉండదు. అందుకే మీకు ఇంత ఖచ్చితంగా బాబా చెప్పిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ వీడెవడు, ఇది ఒక చిన్న పరిమితి, దీనికి ఏం తెలుసు, ఏమి తెలియదు. దీనికి తెలిసిందల్లా అయితే నిరంతరం ఆయన దగ్గర కూర్చోవడం, ఆయనతో మాట్లాడటం. ఎలాగంటే బాబాతో ఎలా మాట్లాడతాను, ఫోటోలో ఉంటాడు కదా అనుకుంటా మనం. కాదు, ఆయన మాట్లాడతాడు. బాబా మాట్లాడతాడు మనతోటి. ప్రయత్నించండి, ఎక్కడెక్కడో తిరక్కండి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోకండి, లేనిపోయినవన్నీ పెట్టుకోకండి. మీరు ఫోటో దగ్గర కూర్చొని బాబాతో మాట్లాడండి, బాబా మీతో మాట్లాడతాడు. ఎన్ని పాటలు రాయించాడు అవన్నీ నేను ఆయనతో మాట్లాడేవి రాసినవి. లేకపోతే సహజ జ్ఞానం నాకు ఇవ్వడైనా ఆయనతో మాట్లాడకపోతే. ఆయనతో మీకు మాట్లాడితే మీకు సహజ జ్ఞానం వస్తుంది. అది రాలేదంటే మనకి ఇంకా ఆయనతో మాట్లాడే పరిస్థితి మనం అలవాటు చేసుకోలేదు. అందుచేత రాజీ పడ్డానికి ఇందులో అవకాశం ఉండదు. రాజీ ప్రసక్తే లేదనిసాడైనా. నాకు బాబా కావాలి, సావాసులు కావాలి, నాకు బాబా కావాలి, చిలుగులు కావాలి, నాకు బాబా కావాలి, కోట్లు కావాలి, నాకు బాబా కావాలి, కార్లు కావాలి, నాకు బాబా కావాలి, అన్నీ కావాలి అని అంటే నీ అహంకారం అలాగే ఉంటుంది. బాబా నీకు యథార్థమైన జ్ఞానాన్ని ఇవ్వడం. యథార్థమైన జ్ఞానం పూర్తిగా ఎవరికే ఇప్పటికే బాబా ఇవ్వలేదు. కొంచెం ఏదైతే మనకి ఇన్స్టిట్యూషనల్ ఛానల్ ఒకటి ఉంది, అది ఆయన దగ్గర ఉంది. దాని కీ ఆయన దగ్గర ఉంది. సహజ జ్ఞానం కీ ఆయన దగ్గర ఉంది. ఆయనతో చెలిమి చేస్తేనే ఆ కీ కొంచెం యూజ్ చేస్తాడు. అందుచేత ఉన్నది భగవంతుడు ఒక్కడే. ప్రతి ఒక్కరూ భగవంతుడితో ఏకం కావాల్సిందే. ప్రపంచానికి చెందిన మనిషిగా ఉంటూ అదే సమయంలో భగవంతుడితో ఒకటవడం రెండు ఏకకాలంలో కుదరవు. బాబా కావాలంటే ప్రపంచం విడిచిపెట్టు. ప్రపంచం కావాలంటే ప్రపంచం అక్కర్లనుకుంటే బాబాతో ఉంది. అంతేగాని ఒకే సమయంలో అదే సమయంలో ప్రపంచం కావాలి, భగవంతుడు కావాలంటే ఏకం కాలేరు. మీరే కాదు, ఎవ్వడూ కాలేడు. అతనే ఈ పనిముట్యం అయిపోయిందని లేదు. కానీ దీనికి చిన్న సడలింపు వస్తున్నాడు, నమ్మండి. ఎలా సడలింపు? నిన్న మీ అందరి కోసమని బాబా దగ్గర కూర్చొని ఏదైనా అందరికీ సహాయం చేయాలి బాబా, కొంచెం ఒక కంటిన్యూస్గా ఒక సీట్స్ కింద ఇస్తే బాగుంటుంది, కంటిన్యూగా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే ఆయన దగ్గర అలా కూర్చోబెట్టి అలాగే ఆయన అలా కళ్ళల్లో అర్థిస్తూ ఉంటే ఒక సెకండ్ ఆలోచించాడు. అంటే ఆయన సంగతి మీకు చెప్తున్నాను, అనుభవం ఇది, కాకనబుల్ స్టోరీ కాదు. కూర్చుంటే సరే బ్రహ్మాండమైన ఆలోచించాడు. ఆలోచన ఇవ్వడంతో మన రకమైన ఆలోచించ ఇంట్యూషన్ పనిచేస్తుంది. కాబట్టి వెంటనే ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్టికల్ రాయించాడు, 3 పాటలు రాయించాడు. 3 పాటలు ఒకేసారి. అమ్మా అందరికీ పోస్ట్ చేస్తాను వాట్సాప్లో పెట్టి అని అనుకున్నాను. ఇంకా నా మాట నా నోట్లోనే ఉంది. సెల్ ఆగిపోయి. ఎందుకు ఆగిపోయింది అంటే ఆ వాట్సాప్ పనిచేయడం లేదు అసలు. అవి అలాగే పోస్టింగ్స్ కూడా అది ఇది కూడా ఆగిపోయింది. ఏదది దాన్ని ఏమంటారు, దాన్ని ఛార్జింగ్ కూడా ఆగిపోయింది. మరి నేను అది పోస్ట్ చేశాను కానీ అందులోనే ఉండిపోయింది, సెల్లోనే. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేస్తే కానీ అది మళ్ళీ రాదని మా పాప చెప్పింది, పెద్ద పాప. మరి ఆయన ఏం చేశాడు? భోజనం పెట్టినట్టే ప్లేట్తో పెట్టి తీసాడా? అది నాకు అందింటే మీ అందరికి ఇప్పటికి వచ్చేస్తున్నాం. అంటే కిత్తలు పెడతాడు ఆయన. మీ జ్ఞాపకం ఉందా? జిఎస్ మూర్తిని నాటికలో శవం పాత్ర వేయించి, శవం అంటే ఏంటి, కదలకుండా ఉండాలి అది. ఆ పాత్ర వేయించి సరిగ్గా కాలు జరి పెట్టించి ఆ ఎడవ చేతి బొటకన వేడితో
ఆయన ఈ మెత్తటి పరిసరం ఉంటుంది, ఆ పక్కనే ఉంటుంది కదా, పక్కనలోని ఇలా గిలిగింతలు పెట్టడం ప్రారంభించాడు. ఆయనకి శవం పాత్ర ఇచ్చి గిలిగింతలు పెడితే ఆయన కదలకుండా ఉండగలడా? ఆయనే కాదు, మనం ఎవరైనా ఉండగలమా? ఆయన కదలడం ప్రారంభించి వెంటనే వీడు యాక్సిడెంట్కి రాదు, వీడు వేస్ట్ అన్నాడు. మీరు బాబాని అర్థం చేసుకోకుంటున్నారు, అర్థం చేసుకోలేదు, ఆడుకుంటున్నారు బాబాతో. యు ఆర్ ప్లేయింగ్ ప్లేస్ విత్ బాబా, యు ఆర్ నాట్ ఎంజాయింగ్ బాబా. ఎస్, ఖచ్చితంగా చెప్తున్నారు, యు ఆర్ నాట్ ఎంజాయింగ్ బాబా. బాబాతో ఎంజాయ్ చేస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది, చాలా చాలా వేరేగా ఉంటుంది. అంచేత సోదర ప్రేమికులందరికీ ఒకటే చెప్తున్నాను, ఎలాగున్నామన్నది మనకు అనవసరం, ఎలాగ ఉంచాడు బాబా అనేది అవసరం. నువ్వు బాబా ప్రేమికుడు అయిన తర్వాత, బాబా ప్రేమికుడు అయిన తర్వాత నువ్వు ఏ విధంగా నీ చుట్టూ ఉన్న ప్రేమికులకు ఉపయోగపడ్డావు ఒక్కసారి ప్రశ్నించుకో. ఎవరికి వాళ్ళు ఏక ఉపయోగపడ్డాం అంటే నీకు ఆన్సర్ రావాలి. ఆ ఉపయోగపడేటట్టు ఎవరు చేస్తాడు? ఆయన చేస్తాడు. నేను అందరికీ ఉపయోగపడాలనే ఆలోచన నేను వస్తే కదా. అంతెందుకు, మనం చదివే చదువు కూడా మనకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది తప్ప లేకపోతే రాదు. ఎవరో వాళ్ళు చేసేటువంటి కుట్టులు అల్లికలు ఇవన్నీ కూడా వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తాయి, లేకపోతే రాదు. మీరు వంట కూడా చక్కగా చేసి పెడతామనే ఇంట్రెస్ట్ వస్తేనే అది వస్తుంది, లేకపోతే రాదు. ఏది రాదు. భౌతికమైనవి రానప్పుడు ఆధ్యాత్మికంగా ఆయనతో సాంగత్యం, ఆ సాంగత్యంలో నీకు ఆయన అన్ని నేర్పిడు. ఎక్కడి నుంచి వచ్చేస్తాయి నీకు? నువ్వు పోగొట్టుకోవడం, నీ అహంకారం పోవడం, నువ్వు ఊరికే బాబాతో ఒకటైపోవడం. ఎక్కడైపోతావు నువ్వు? అందుకే 84 లక్షల జన్మలు. దేనికి 84 లక్షల జన్మలు అనాలినా? అక్కర్లేదు. మనం వాగ్గేయకాల స్టాజ్కి వెళ్ళిపోతే అక్కర్లేదు. నువ్వు బాబాతో ఉంటే, బాబాతో మాత్రమే ఉంటే అది అలవాటు చేసుకోండి. ముందు బాబాతో మాత్రం ఇంట్లో ఉండా, నీకు ఇంట్లో వాటితో సంబంధం ఉండక వీల్లేదు. బాబాతోనే నీకు సంబంధం, మరి ఎవరితో నీకు సంబంధం ఉండడానికి వీల్లేదు. ఈ మాట నేను కంఠాపదంగా చెప్తాను. ఎందుకంటే అలా మన అనుకున్న వాళ్ళతో సంబంధం పోయినాడే అన్నిటితో కూడా సంబంధం పోతాయి. మనకంతా మన అనుకున్న వాళ్ళకంతా ఇంకేం గొప్ప పోవు కదా. అది పోవడం అంటే ఎక్కడికి వెళ్ళిపోవడం కాదు, అరణ్యాల్లో ముక్కు మూసుకొని కూర్చోవడం కాదు. ముక్కు మూసి మూల కూర్చుని మోసపోకుమురా నిజము తెలియమురా. ఎంత బాగా అనిపించాడండి. ఎవరు రాయించాడండి అది? ఎవరి సాహిత్యం మనం పాడుకుంటామండి. కనీసం అదే ఆయన అదెందుకు 17 చేత ఇంత బ్రహ్మాండమైన సాహిత్యం రాయించాడు, మనం ఎందుకు అలాగా మనం అలా రాయించుకుంటా? ఎందుకు మీకు ఆలోచనలు కలక్కుంటున్నాయి? ఎంతసేపు ఎక్కడికో వెళ్ళిపోదాం, ఏదో చేసేద్దాం, అలా గ్రూపుల్లో ఉన్నాం, ఇల్లు గ్రూపుల్లో ఉన్నాం, ఇచ్చేద్దాము అచ్చేద్దాం. కానీ నీకు ఏదో ఒక డెవలప్మెంట్ కావాలి కదా. వ్యక్తిగతంగా ఎందులో డెవలప్ అయ్యావు నువ్వు? మన విద్యుత్ ధర్మాల్లో డెవలప్మెంట్ కాదు. ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి చాలా. ప్రాథమికంగా సహజ జ్ఞానం కావాలి. దానికోసం ప్రయత్నించండి, ఇస్తాడు. ఎవరు అడిగినా ఇస్తారు. కాకపోతే నువ్వు ఆయనతో మాత్రమే సంబంధం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గంట మీతో నేను కూర్చుంటున్నానా? బాబా కూర్చోబెడుతున్నాడా? ఎవరు కూర్చోబెడుతున్నాడు? నేనా? ఆయనే కూర్చోబెడుతున్నాడు. ఈ కూర్చోబెట్టడంలో ఎందుకు కూర్చోబెడుతున్నాడు? నా కోసం కాదు, మీ అందరి కోసం. నన్ను నాకేదో ఉపకారం చేద్దామని కాదు, మీకు ఉపకారం జరగాలని ఆయన ఉద్దేశం. మాకు ఉపకారం అక్కర్లేదండి, మేము ఇలాగే ఉంటామండి. మేము మారమంటే బాబా చక్కగా మిమ్మల్ని విడిచిపెట్టేసి మీరు చేస్తున్నవన్నీ కూడా ఒక ఏదో ఆటలాగా చేసి మీకు ఏమీ కలగకుండా, ఏ మాత్రం కూడా ఆధ్యాత్మికంగా ఒక్క ఇంచి కూడా ముందుకు వెళ్ళకుండా ఉంచుతాడు. బాధలేదు. మీరు ఏది కోరుకుంటారో కోరుకోండి. ఆయనతో మనం సంబంధం ఎక్కువ పెట్టుకుంటే ఏది మనకు దూరం అవదు. మన ఇల్లు ఉంటుంది, మన వ్యవహారాలు ఉంటాయి, మన బాధ్యతలు ఉంటాయి, మన పిల్లలు ఉంటారు, మన అందరూ ఉంటారు. కానీ వాటితో మనం ఉండం అంతే.
ధర్మాలు నిర్వహిస్తారు తప్ప వాటితో పెట్టుకోం. ఇది మీకు అర్థం కాదు అలా జరిగితే గాని. సరే నాన్న ముందుకెళ్ళు. నీలో భగవంతుణ్ణి నీవు అనుభూతి చెందితే భగవంతుడు సర్వశక్తిమంతుడని మనకు తెలుసు కాబట్టి నీవు కూడా తప్పకుండా సర్వశక్తిమంతుడిగా ఉండాలి కదా. అలాంటప్పుడు నీవు నిస్సహాయతను ఎందుకు అనుభవిస్తున్నావు? ఈ నిస్సహాయతకు కారణమేమిటి? విషయాన్ని నెమ్మదిగా గ్రహించు. సత్యాన్ని అంగీకరించడానికి ప్రయత్నించి దానిని నీవు జీర్ణించుకో. నీవు ప్రయత్నిస్తే క్రమక్రమంగా సత్యం బహిర్గతమవుతుంది. నిదానంగా విషయాన్ని గ్రహించు. అప్పుడు నేనే జగన్నాథుడను అనే సత్యం క్రమక్రమంగా నీకు విశదమవుతుంది. చూశారా ఏం చెప్పాడో? భగవంతుణ్ణి అనుభూతి చెందాలి, అంతేగాని భజనలు చేయడం కాదు. ఆయన పేరు ఆయనది పెట్టి వాళ్ళ స్ట్రక్చర్ చేసుకోవడం కాదు. అనుభూతి చెందాలి. భగవంతుడు ఎందుకు అనుభూతి చెందాలి? భగవంతుడిగా నాకు ఎందుకు అనుభూతి చెందాలి? ఆయన ఎందుకు అనుభూతి చెందాలి? ఆయన సర్వశక్తివంతుడు, ఏదైనా చేయగలడు. ఇప్పుడు శబరి ఉందండి, ఆనాడు చచ్చిపోయే వరకు రామదర్శనం కోసం నిరీక్షించి పూర్తిగా కళ్ళు కాళ్ళు అన్ని పూర్తిగా పనిచేయకుండా అయిపోయిన స్థాయిలో సీతతో లక్ష్మణుడితో రాముడు వస్తాడు అక్కడికి. అంటే ఈ కోసం ఆయన కదిలి రావాలి. ఆ స్థాయిలో నువ్వు ఆయన కోసం నిరంతరం తహతహలాడాలి. కాబట్టి తప్పకుండా నీవు కూడా సర్వశక్తివంతుడిగా ఉండాలి కదా. సర్వశక్తివంతుడు అక్కర్లేదు, సర్వం తానే అన్న విధంగా ఉంటే చాలు. నాకు సర్వం బాబాయే అలా కాదండి. సర్వం బాబా అనుకుంటున్నాగా. మాకు గ్రూపుల్లో ఉండాలి, భజనలు ఉన్నాయి భజనలో ఉండాలి, సావాసం ఉంటే సావాసంలో ఉండాలి, అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి, అవన్నీ పోతాడుగా. అంతే. నువ్వు బాబా కోసం నువ్వు వదులు చేస్తడం లేదు, బాహ్యం కోసం వదులు చేస్తున్నావు. నువ్వు వదులు చేస్తుంది బాహ్యమైనటువంటి ఆశ. అందుచేత నీవు నిస్సహాయతను ఎందుకు అనుభవిస్తున్నావు? బాబా ప్రశ్నిస్తున్నారు, సమాధానం చెప్పండి. ఈ నిస్సహాయత కారణం ఏమిటి? విషయాన్ని నెమ్మదిగా గ్రహించు. బాబా అంటారు, ఎలా మాట్లాడతారు చూడండి. విషయాన్ని నెమ్మదిగా గ్రహించు. సత్యాన్ని అంగీకరించడానికి ప్రయత్నించి దాన్ని నువ్వు జీర్ణించుకో. నీవు ప్రయత్నిస్తే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావండి, అన్ని వృధా అయిపోతున్నాయి. మెహరాబాద్ అవుతున్నాం, అక్కడ మన ధోరణి మారడం లేదు. 4 సార్లు వెళ్తున్నాం సంవత్సరానికి, అక్కడ మన ధోరణి ఏమి మారలేదు. ఇళ్లలో ఉంటున్నాం, ఇక్కడ మారడం లేదు. సావాసులకు వెళ్తున్నాం, అక్కడికి మారడం లేదు. గ్రూపుల్లోకి వెళ్తున్నాం, అక్కడ మారడం లేదు. మరి ఎక్కడ మారుతాం మనం? ఎప్పుడు మారుతాం మనం? మానవా? మారకపోతే ఈ చేసినంతా కూడా మీకు రవంతా కూడా ఉపకారం చేయదు. గుర్తుపెట్టుకోండి. ఎన్నేళ్ల నుంచి మనం ఈ సాధీవనం చేస్తున్నామో, మీరు మానవం అనే ఆ మార్గంలో ఉంటే, మానవం అనే మార్గంలో ఉంటే మీరు దీనివల్ల ఒక్క 100 పోగంత లబ్ధి కూడా పొందలేదు. అందుచేత క్రమంగా ప్రయత్నం చేయాలన్నాడు బాబా. సత్యం బహిర్గతం అవుతుంది. నిదానంగా విషయాన్ని గ్రహించు. 13 వాల్యూమ్స్ చదివి పూర్తి చేశాం మెహర్ ప్రభు చరిత్రం. ఆ వాల్యూమ్స్ మీద మనకు ప్రేమ రావాలి కదా. వచ్చింది ఎవరికైనా? మనం చెప్పుకునే ప్రతి వాల్యూమ్ మళ్ళీ మీరు చదువుతున్నారా? గుండె మీద చేసుకొని బాబా మీద ఒక విధంగా దృష్టి పెట్టి అనండి, నాకు చెప్పండి, మీరు చదువుతున్నారా? మళ్ళీ చదవడం లేదు, తమాషా ఇదంతా. కేవలం ఏదో చేసి వస్తున్నాము.
అన్న ఒక విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి. అందుకోసం మీరేంటి చేయాలి? ఆలోచించుకోండి. నిదానంగా నెమ్మదిగా గ్రహించు. సత్యాన్ని అంగీకరించడానికి ప్రయత్నించి దాన్ని నువ్వు జీర్ణింపజేసుకో. ఏం చేస్తున్నావు నువ్వు? ఒక బాబా ప్రేమికుడిగా ఏం చేస్తున్నావు? అందరు చేసే పనులు నువ్వు చేస్తే నువ్వెందుకు బాబా ప్రేమికుడివి? నువ్వు నీ ప్రేమికుడివి. కాబట్టి నేనే జగన్నాథుడను నాథుడవు జగన్నాథుడవు. కీర్తన రాయించారు బాబా. అసలు మీతో మాట్లాడుతుంది కీర్తనలే. మీకు నేర్చుకోలేక మీకు మరి టైం లేదు కూడాను. నేర్చుకోలేక ఉత్సాహం ఉంటాయి కదా. ఆ మళ్ళీకి వచ్చాడు, కాకినాడ నుంచి నా ఇంటికి వచ్చాడు, 3 రోజులు ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు. ఆ దినీగీతాల పాటను నేర్చుకొని వెళ్ళాడు. చాలా మందికి వినిపింపజేశాడు. ఆ జిజ్ఞాస ఎవరికైనా ఉందా ఈ ఆంధ్ర మొత్తం మీద? నా దగ్గరికి కాదు, నీకు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే అక్కడ నేర్చుకోవాలి. ఆయన దేనికోసం? నీ ప్రభు సంతోషపడాలి. నీ ప్రభు నువ్వు పాడే మాట్లాడే మాట ప్రభు సంతోషపడేటట్టు ఉండాలి. లేకపోతే ఎందుకు నీ మాట పాట ఆట? ఇందులో ఇవాళ ఈ సత్య విషయాలు చాలా సూటిగా ఉన్నాయి. దయచేసి మీ అందరూ మర్చిపోవద్దు. మళ్ళీ చదువుకోండి నాన్న. నెక్స్ట్ పేద నేను ఎప్పుడు శాశ్వతుడినే స్టార్ట్ చేస్తాను. నేను ఎప్పుడూ శాశ్వతుడినే. నేను అందరిలో ఉన్నాను. అందువలన మీరందరూ కూడా భగవంతుడే కదా. అయినప్పటికీ మీరు ఎంతో నిస్సహాయతను అనుభవిస్తున్నారు. ఎందుకిలా? ఎందుకంటే భగవంతుని నుండి నిన్ను మరుగుపరిచే ముసుగు ఒకటి ఉంది. నీకు నీవే ఆ ముసుగువి. నీ అంతట నీవు ఆ తెరను తొలగించుకోవడం నీకు సాధ్యం కాదు. చాలా చిన్నమైన నీ కళ్ళు విశాలమైన ఈ విశ్వాన్ని, అందులో ఉన్న అన్నింటినీ చూస్తాయి. కానీ ఆ కళ్ళు తమను తాము చూసుకోలేవు. కళ్ళను చూసుకోవాలంటే ఒక అర్థం కావాలి. అలాగే ఎప్పుడైతే నా కృప అనే అర్థం, మిర్రర్ ఆఫ్ మై గ్రేస్, మీకు లభిస్తుందో ఒక్క క్షణంలో మీ అసలు స్వస్వరూపం, యువర్ ఓన్ ట్రూ సెల్ఫ్ మీకు తెలుస్తుంది. సరే, సొల్యూషన్ కూడా చెప్పాడు ఆయన. ఏమో ఈ పనిముట్టు మాత్రం మీ అందరి కోసం తాహతాలాడుతూనే ఉంది. చనిపోయే వరకు ఈ పనిముట్టుకుంటుంది, లాస్ట్ బ్రెత్ వరకు కూడా. కానీ ఎన్నోసార్లు ఆయనతో చెప్పాను, ఎందుకే ఆయన ఒక క్షణంలో మార్చగలవు? నన్నెందుకు ఇలాగ హైరాణ చేస్తావు? నేను నీతో ఉండాలనుకుంటే వీళ్ళందరికీ నాకు ఎందుకు అటాచ్ చేస్తావు నువ్వు అని ఎన్నోసార్లు ఆయనకు అన్నాను. కానీ ఆయన అటాచ్ చేస్తున్నాడు. ఎందుకు అటాచ్ చేస్తున్నాడు నాకు తెలియదు. అటాచ్ చేస్తే ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. మీరు అటాచ్ అవుతారంటే ఆ సమయంలోనే అటాచ్ అవుతారు, ఆ తర్వాత డిటాచ్ అయిపోతారు మీరు, అది నాకు తెలుసు. కానీ ఆయన చేయబట్టినాడు అంతే. ఎన్నోసార్లు ఇది ఆపిస్తాను అని బాబా అని అడిగితే వీళ్ళు కంటిన్యూ చేయమన్నాడు ఆయన. మరి ఆయనకి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది. సాధారణంగా తెలివైన స్టూడెంట్స్ మీద టీచర్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఈ గురువుకి మాత్రం, ఈ టీచర్కి మాత్రం అందరూ కావాలి. మరి అది ఆయన యొక్క ప్రేమ లక్షణం. దాన్ని నేనేం చేస్తాను? బాబాకి చాలాసార్లు అడిగాను, దీనివల్ల నాకే ప్రయోజనం కనిపించట్లేదు బాబా. వాళ్ళు వింటున్నారు, మర్చిపోతున్నారు. కనీసం చదివేందుకు కూడా మళ్ళీ తిరిగి చదువుకుంటున్నారు. ఎందుకు మనకి నాకు బాధ, నీకు ఆయాసం? నేను అది మానిస్తే నీతో ఎక్కువ కాలం ఇంకా ఉండగలను, ఇంకా ఎక్కువ అనేకమైన పనులు చేసుకుంటాను. ఆల్రెడీ నువ్వు చెప్తే రాస్తాను. కానీ అవన్నీ ఎందుకు పంచాలా? వాటి నీటి ఎందుకు ఇవ్వాలి? ఉపయోగించిన వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి ఇచ్చే ప్రయోజనం వచ్చి. అందుచేత నాకు అది హైదరాబాద్ పెట్టదు. 2 సార్లు చెప్తే వెళ్ళే ఆయన ఈ సహజీవనాన్ని సాగిస్తున్నాడు. కానీ ఏదో ఒకరోజు ఆగిపోతుంది, ఖచ్చితంగా ఆగిపోతుంది. ఈలోగా మీరు ఏమైనా కొంచెం కళ్ళు తెరిచి నేర్చుకుంటే లబ్ధి పొందుతారు. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అలాగే ఉంటారు. ఈ పేర మనం రేపు, నేను ఇప్పుడు శాశ్వతంగా అన్న పేర మనం రేపు, అందుకు ఇందులో కూడా చాలా ఉన్నతమైన విషయాలు ఉన్నాయి.
అవనతమైన విషయాల్ని ఏదో యాదాలాపంగా చెప్పేసి నేను చెయ్యిలు దులుపుకోలేను. కాబట్టి మీరందరూ కూడా భగవంతుడే కదా అని ఉంది. మీరందరూ కూడా భగవంతుడే కదా అన్న మాట ఉంది. ఎలాగా మనం ఆ స్థాయిలో ఉన్నామైతే ఆ మాట అయినా అనుకుంటారు ఎప్పుడైనా యూఆర్ ఆల్సో గాడ్ అని అనుకోమే. కాబట్టి ఈ పేర రేపటికి బాబా రిజర్వేషన్ చేశారు. నాన్న టైం అయిపోయిందా ఉందా? అయిపోయింది. క్లోజ్ చేసేస్తాను. జై బాబా. సరే జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై. ఇప్పుడు ఏంటి టిఫిన్?